ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ప్రపంచ దేశాలు ఉక్కు మనిషిగా అభివర్ణిస్తూ వారికి ఉన్న పేరుని దేశ ప్రజలు మర్చిపోరు అనడానికి మనం గుర్తు చేసుకొని వారు చేసిన సేవలు కానివ్వండి, త్యాగాలు కానివ్వండి, ధైర్యాలు కానివ్వండి దేశం ఎప్పటికీ మర్చిపోదు అనేది మనం భవిష్యత్ తరాలకు అందించవలసిన అవసరం ఉన్నది. మరి అలా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ప్రపంచ దేశాలకు అణుశక్తి కలిగిన భారతదేశం అని చెప్పి ధైర్యంగా తీసిపెట్టినటువంటి ఇందిరాగాంధీ ఎన్నో సంస్కరణలు, రోటీ కపడా ఔర్ మకాన్ 20 సూత్రాలతోటి పేద ప్రజలకు మనం ఇచ్చేయాలని చెప్పి పేదవాళ్ళు లేకుండా చెయ్యాలి, ప్రతి ఒక్కరిని ధనవంతులు చేయాలని 20 సూత్రాల పథకాన్ని రూపొందించినటువంటి గొప్ప వ్యక్తి నిజంగా కూడా ఇందిరాగాంధీ. మరి అలా పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా అర్బన్ సీలింగ్ కానివ్వండి, బ్యాంకులు జాతీయత కానివ్వండి, ఎన్నో సంస్కరణలు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీ గారు. మరి వారి కుటుంబం వారు చేసిన త్యాగాలు మర్చిపోలేని. కాబట్టి ఆ కుటుంబంలో ఎవరు కూడా నిజంగా ఎవరు కోసం వెళ్ళలే, దేశం కోసం మధ్యలోనే త్యాగం చేసినటువంటి గొప్ప కుటుంబం. ఇవాళ రేపు కొన్ని వచ్చి పార్టీలు గాంధీ గారి కంటే గాడ్సే గారు గొప్ప, నెహ్రూ గారు ఇలా చేసిండు అలా చేసిందని కొన్ని స్వార్థంగా యూట్యూబ్ ఛానళ్లు పెట్టి దుష్ప్రచారం చేసుకుంటూ దౌర్భాగ్యం ఏంటంటే ఈ పార్టీలు వాళ్ళ లబ్ధి కోసం ప్రజలని తప్పుదో పట్టిస్తూ గాంధీ కుటుంబానికి కూడా చరిత్రను భవిష్యత్ తరాలకు అందనీయకుండా పుస్తకాలల్లో చెరిపే విధంగా వ్యవహరించడం అనేది చాలా దౌర్భాగ్యం అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, దీన్ని ఖండించవలసిన బాధ్యత కూడా ఉన్నది. మనం ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడైతే చూస్తున్నామో సోషల్ మీడియాలో కానివ్వండి, ఎందులో కానివ్వండి, వారు చేసిన త్యాగాలు చిన్నప్పుడు మన పుస్తకాలలో స్కూళ్ళలో చదువుకోలేదా? మరి అప్పటికిప్పుడు ఎందుకు మార్పు వచ్చింది అంటే అది కేవలం ఒక బీజేపీ, ఒక బీఆర్ఎస్, ఒక స్వార్థ రాజకీయాల గురించి వారి మతతత్వాలు, కులతత్వాలు రెచ్చగొట్టుకుంటూ బీజేపీ పోతుంటే బీఆర్ఎస్ ఇవాళ ప్రాంతీయ తత్వాలు రెచ్చుకుంటూ బీఆర్ఎస్ పోతున్నారు. వాళ్ళ స్వార్థ రాజకీయాల గురించి ప్రజలను కానీ భవిష్యత్ తరాలను చెడగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి మనం. నమస్కారం. ఈరోజు 108వ జయంతి సందర్భంగా ఉక్కు మహిళ, భారతదేశ ఉక్కు మహిళకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకొని భారతదేశం ఇంకా మున్ముందుకు వెళ్ళాలని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ యొక్క కలలను సాకారం చేస్తాడని ఆశతో ఉన్నాం. కానీ మొన్న జరిగిన బీహార్ ఎన్నికలలో ఓట్ చోరీ అనేది క్లియర్గా కనబడ్డది. ఎన్నో రెవల్యూషనరీ తెచ్చిన గొప్ప మహిళ ఇందిరాగాంధీ గారు. బ్యాంకులను జాతీయతం చేయడం, అలాగే పోఖ్రాన్లో అణుబాంబు టెస్ట్ చేయడం, బుద్ధా స్మైల్ పేరుతో చేసిన గొప్ప మహిళ ఇందిరాగాంధీ. ఏ దేశానికి తలొగ్గకుండా, ఏ దేశానికి భయపడకుండా నిలుచుగా నిలబడ్డ ఇందిరాగాంధీ గారు. వారిని ఈరోజు జయంతి సందర్భంగా ఎంతగానో మనం వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉన్నది. అలాగే పాకిస్తాన్ దాడి చేసినప్పుడు ఆ దాడిలో చాలా వ్యూహాత్మకంగా తిప్పికొట్టిన గొప్ప చరిత్ర కలిగిన మహిళ ఇందిరాగాంధీ గారు. ఈరోజు బంగ్లాదేశ్ స్వేచ్ఛాయువును పీల్చుకుంటున్నదంటే దానికి ప్రధానం మన యొక్క దిగవంత ఇందిరమ్మ అని. సోదరులు చెప్పినట్టు ఎక్కడ చూసినా పల్లె పల్లెలకు గరీబీ హటావ్ అనే నినాదంతో 20 సూత్రాలు తెచ్చిన గొప్ప మహిళ. అలాగే ప్రతి ఊర్లో పోతే ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు, ఇందిరమ్మ పేరు లేని గ్రామం లేదు. అలాంటి ఇందిరమ్మ మనకు ఎంతో ఆదర్శం. గ్రీన్ రెవల్యూషన్ తెచ్చింది, వ్యవసాయ గ్రీనర్ రెవల్యూషన్ తెచ్చిన గొప్ప మహిళ ఇందిరమ్మ. ప్రపంచంలో ఇక్కడ కూడా ఇలాంటి మహిళలలో ఇంత శక్తివంతమైన మహిళ లేరు. సో వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.